నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెనక మనం చూస్తున్నారు ఒక నీచుడు పిచ్చి కుక్క అని కూడా అనొచ్చు, తప్పేం లేదు నేను అనే మాటలో. ఈరోజు భాస్కర్ రెడ్డి కూర్చుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టాడు. వావి వరసలనే పక్కన పడేసి సాటి మనుషులు ఎలా ట్రీట్ చేయాలో ఈ క్యాండిడేట్ తెలియదు, స్త్రీలను ఎలా ట్రీట్ చేయాలో అస్సలు తెలియదు. వైసీపీకి అభిమాని, చాలా పార్టీలకి అభిమానులు ఉంటారండి, సర్వసాధారణం అది. ఒక పార్టీ నచ్చో, సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే మనిషి నచ్చో, జింగోయిస్టిక్ ఫీలింగ్ వల్ల ఒక పార్టీ పైన ఒక అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. అలా ఏర్పరచుకున్న వ్యక్తే ఇతను వైసీపీ కోసం ఒక సద్విమర్శ అభిప్రాయం ఏర్పరచుకుని లండన్ సెటిల్ అయిన ఒక మేధావి. చూసుకుంటే ఒక్కసారి వెనక మన నేపథ్యంలోకి వెళ్తే చాలా నార్మల్ దిగజారిన కుటుంబం. పాపం దిగజారటం అంటే ఫైనాన్షియల్లీ కొంచెం తక్కువగా ఉన్న కుటుంబం. దాని నుంచి ఇతను కష్టపడి లండన్ దాకా వెళ్ళాడు, చదువుకున్నాడు. తన జీవితం మీద తను వెలగబెట్టకుండా, 4 రాళ్లు వెనకేసుకోకుండా, జీవితం మళ్ళీ తిరిగి బొక్కలో చెక్కేస్తారు అనే సిచ్యువేషన్ లాగా తీసుకెళ్లకుండా, నోరు మూసుకుని భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో ఆ నూకలు సంపాదించుకుని తిని పోకుండా ఎదవ రాతలన్నీ రాశాడు. ఇతనికి ఒక పైశాచికమైన మైండ్ సెట్, క్రూయల్ క్రిమినల్ మైండ్ సెట్ ఈ భాస్కర్ రెడ్డిది. లాస్ట్ 5 ఏళ్ళు కూర్చుని నారా భువనేశ్వర్ గారు నవ్వనిండి, బాలకృష్ణ గారి మిస్సెస్ నవ్వనిండి, టీడీపీలో ఉన్న మహిళలు నవ్వనిండి, విచ్చలవిడితనంగా ఒక పార్టీ సిద్ధాంతం ఇదే, మేము ఇంత రెచ్చిపోయి బూతులు మాట్లాడతామని చెప్పి విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన ఒక పిచ్చి కుక్క. ఇతను వాళ్ళ తండ్రి గారి యాంత్రిక సమస్య ఏదేదో ఉంటాయి కదా, అంత్యక్రియల కోసం వచ్చినప్పుడు పట్టుకొని జైల్లో వేసి బాగా పీకినట్టున్నారు. దూల తీరిందనిపిస్తుంది, బాగా కుంటుకుంటూ బయటకు వచ్చాడు. కానీ మెడికల్ టెస్ట్లు ప్రూవ్ అవ్వాలి కదా, అప్పుడు దాకా మనం ఏం మాట్లాడలేము దీని గురించి. కానీ ఇలాంటి వాడికి పబ్లిక్లో కూడా బడిత పూజ ప్రతి ఒక్కళ్ళు చెప్పు కర్ర చేయికి పనిపెట్టి పటపట పీకితే ఎక్కడికక్కడ రెండోసారి గౌరవదనం తగ్గి బాబు నార్మల్ లెవెల్కి వచ్చి బతుకురం మొదలు పెడతాడు. ఇతను ఒక్కడే కాదండి, ఇంకా ఇండియాకి రావాలి, కర్రలు రెడీగా ఉన్నాయి, బడితిపోటు చేయడానికి రాడ్లు చేతులు రప్ప అనుకుంటే రెడీగా ఉన్నాయని చెప్పి ఎదురు చూసే క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు. దాంట్లో పంచప్రభాకర్ కూర్చుని సొల్లు వాగుతా, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా, ఒక్కొక్కళ్ళు డాక్టర్ అయి కూర్చుని నోరు మూసు కూర్చోక స్త్రీల గురించి, ఆఖరికి ఓహో నువ్వు కనుమరుగు అయిపోయావని అనుకున్నానే, నువ్వు మళ్ళీ ఉన్నావా అని చెప్పి ఒక లేడీ కార్యకర్త గురించి, అసలు లేడీస్ని అయితే విచ్చలవిడితనంగా నోటికి ఎంత వస్తే అంత ఎలా కన్నారో వీళ్ళమ్మనని వీళ్ళకో నాకు అర్థమే అవ్వట్లా. ఇలాంటి బూతులు తిట్టడానికి కంటారా? నిజం చెప్పండి నాకు. అసలు సవ్యంగా పెంచితే ఇలాంటి వెధవ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారా? ఇతనితో పాటు పంచప్రభాకర్, దాని తర్వాత డాక్టర్ ప్రదీప్ అని ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. అతనికి తుఫాన్ వచ్చినా పట్టదు, ఏదొచ్చినా పట్టదు, మిమిక్లు చేసుకుంటూ కూర్చుంటాడు. కానీ ఆంధ్ర బాక్కోరే ఒక ముసుగులో ఉన్న మేధావిలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. కారుకి ఇటుపక్క ఫోటోలు అటుపక్క ఫోటోలు. రా ఇండియాకి రా, ఒకసారి ఇండియాకి రా, కష్టంగా నష్టంగా రావాల్సి వస్తుంది కదా, రా. ఈసారి ఎలా పట్టుకుంటారో అలా పట్టుకుంటారు. దొంగల ముఠాలు దాక్కుని మాస్కులు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం వస్తా? అబ్బా ఒక చిన్న మాట అండి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ టైం. ఇలాంటి దరిద్రులందరినీ ఎంకరేజ్ చేసుకుంటా జనాలందరూ అసలు వైసీపీలో ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన పార్టీ క్యాడర్లో నుంచి తన ఫోటోలు పెట్టుకుని ఇలా నారా భువనేశ్వర్ గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అన్న పట్టించుకోలేదు, సోషల్ మీడియాలో బూతులు మాట్లాడడానికి గురించి పట్టించుకోలేదు. ఏమైంది? చెక్కేశారు. ఈరోజు కూర్చుని రాగలుగుతావా? ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు చదువుకోగలుగుతాడా? ఈరోజు మాట్లాడగలుగుతారా? బయటకు వచ్చిన ప్రజలు కూడా కుమ్మి పెట్టారనుకోండి మాఫ్గా, ఏం చేయగలుగుతారు? మహిళలు అంటే చేతులు గాజులు వేసి కూర్చోవాలా ప్రతి ఒక్కళ్ళు? నిన్న అనలేదు కదా, పక్కన అనలే కదా అందరినీ చెప్పి అలా ఉందనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో యూనిటీ ఇప్పుడు ఎదురు చూస్తూ కూర్చుంటారు ప్రతి ఒక్కళ్ళు. మీకు ఒక చిన్న లైన్ చదివి వినిపించాలండి. ఈ పంచప్రభాకర్ అనే ఒక వేస్ట్ ఫెలో ఉన్నాడు చూడండి, ఆడు చెప్తాడు రెడ్ బుక్ కాదు, రేపు రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తా అంట. ఎవడరా నువ్వు చూపించేది? ఎవడరా నువ్వు? రాజారెడ్డి రాజ్యాంగమా? రాజారెడ్డే లేడు. రాజ్యాంగం ఏంట్రా? కూర్చుని దారుణాలు గుండాగిరీలు చేపిస్తారా? బుడబుక్కలుగా ఉన్నావు. ఈ క్యాండిడేట్ పెట్టిన పిచ్చి పోస్ట్ అన్నిటిని చూసి అరెస్ట్ చేస్తే నువ్వు కూర్చుని రెడ్ బుక్ కాదు రాజారెడ్డి. నువ్వేమన్నా ఎన్నికల్లో నుంచుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి చంపావా నువ్వు? రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తా అంటావేంటి నువ్వు? ఎవడరా నువ్వు? అసలు దమ్ముంటప్పుడు రా ఇండియాకి రావు. ఇప్పుడు నువ్వు నీకు చూపిస్తారు అసలు గవర్నమెంట్ అంటే ఎలా వర్క్ అవుతుందో. రాజ్యాంగాలు ఏంట పిచ్చిగా ఉంది మీ అందరికీ. రాజారెడ్డి అంట, రాజ్యాంగం అంట. హూ ఇస్ రాజారెడ్డి? జనాలకి దమ్ము ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నావా? పిచ్చోళ్ళకి కూర్చుంటున్నారు అనుకుంటున్నావా? ఇదంతా కాకుండా
ఆ క్యాండిడేట్ ఇంకోటి ఉంటాడు చూడండి, డాక్టర్ ప్రదీప్ అని ఎవడొకడు, అసలు ఏం డాక్టర్ కూడా ఎవరికి అర్థం కాదు. ఇతను చెప్తాడు, తండ్రి అంత్యక్రియల కోసం ఇండియా వస్తే అరెస్ట్ చేసి కొట్టడం దారుణం, అరెస్ట్ల వల్ల ఏం సాధిస్తున్నావు లోకేష్ అంట. ఇదే పోస్ట్ నువ్వు జగన్ కోసం ఏం సాధిస్తున్నావు లోకేష్, జగన్ అని పెట్టాల్సింది జత్వాని తీసుకొచ్చినప్పుడు, పిచ్చి కారు కోత కంప్లైంట్ పెట్టినప్పుడు రాయాల్సింది జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు మహిళల్ని ఇంత దూషిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఇది ఒక పార్టీ నా బూడిద నా బుస, ఇలాంటి పార్టీ కింద మేము పనిచేయడం దండగా మూసేసుకుని పోతున్నాం ఆ రోజు బాగుండాల్సింది. ఏమైంది గొంతు సమ్మగా అనిపించింది నీకు అప్పుడంతా? ఆ పంచప్రభాకర్ నువ్వు కూర్చొని అక్కడ కోరిలేటెడ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటారు కదా, బేక్ కంటెంట్ అంతా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర చూడాలి. నోరు మూసుకు కూర్చుంటే వీళ్ళని ఇది అది దొరకలేం కదా, ఇండియాకి వెళ్ళలేం కదా అని మీది ఒక బతుకులేనా? దాక్కుని నల్లుల్లో బతికే మీది ఒక బతికేనా? దమ్ముంటారండి. ఎరగబడి పగలబడి పిచ్చి పిచ్చిగా నోరుకి ఎంత వస్తే అంత వాగుతూ ఉంటాడు కదా పంచప్రభాకర్. నువ్వు కూర్చొని వెటకారం చేసుకుంటూ ఒక సోబర్తో నువ్వు వాగుతూ ఉంటావు కదా, దమ్ముంటారా? రా ఇండియాకి రా, నీ దమ్మేదో తేలిపోతుంది. ఈ భాస్కర్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి నేను విజువల్స్ ప్లే చేస్తానండి. చదివిన తర్వాత మీ అందరికీ చెయ్యి లెగవకుండా ఉంటే అప్పుడు మాట్లాడండి. ఇది ఈ భాస్కర్ రెడ్డి అండి. ఇప్పుడంటే ఆ బట్టతల ఏదో ఒక జుట్టు పోయిన మొహం వేసుకుని తిరుగుతున్నాడు, కానీ ఇది ఆ భాస్కర్ రెడ్డి మాలపాటి. ఈ భాస్కర్ రెడ్డి మాలపాటికి అతనికి ఒక షాప్ కూడా ఉంది, దాంట్లో అతని పైన ఒక కేసు కూడా నమోదైంది. ఏంటంటే ఆ షాప్ కీపర్ ఫ్రమ్ టౌటన్ హ్యాస్ బీన్ ఫైన్డ్ మోర్ దెన్ 2000 pounds ఆఫ్టర్ వన్ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్ వాస్ కాట్ సెల్లింగ్ అ వేప్ ఫర్ 15-year-old బాయ్. 18 ఏళ్ళకి బిలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరికి వేప్ అమ్మకూడదు. ఇలాంటి దరిద్రాలు కూడా చేయడానికి ముందు ఉంటుంది ఇతని బిజినెస్ లో. చూసారు కదా ఇక్కడ ఇతని క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డితో ఫోటో. ఏమి సంస్కారాలు నీకు ఇక్కడ ఒకటే కాదు, చరిత్ర ఎక్కడున్నా నీది ఒక దరిద్ర చరిత్రే. విజయ్ భాస్కర్ రెడ్డి మలపాటి 30 years who runs Reddy's New On Priorswood Place pleaded guilty to selling a product to someone under 18 at Downtown Crown Court on 8th October. చూసారా ఈ క్యాండిడేట్ ఓన్ చేసిన ఈ ప్లేస్ లో ఇలాంటి వేపులు కూడా అమ్ముతా తిరుగుతూ ఉంటాడు, ఏజ్ లిమిట్ చూడకుండా. ఇది కూడా చూడండి, ఇతను ఈ దరిద్రుడు పెట్టిన పోస్టు, ఒక ప్లాన్ ప్రకారం పుట్టిన వాడికి ఎలా వస్తుంది మానవత్వం కారుణ జాలి. ఎవరితో పోలుస్తున్నారు నువ్వు ఇక్కడ? ఎవరితో పోలుస్తున్నావు? నిన్న ఇంత పర్సనల్గా నీ పోలికలు ఇంకోటితో పోలిస్తే నీకు ఎలా ఉంటుంది? ఓ మహిళ నాకే ఇంత మంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతమంది వెళ్ళరు అసలు నీ పైన. ఇది కాకుండా ఈ క్యాండిడేట్ ఇక్కడ బ్లర్ అయి ఉందండి, మీకు చూపిస్తాను చూడండి. నారా భువనేశ్వరి గారు, మాధవరెడ్డి గారు 22వ వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరి గారు నివాళులు అర్పించారు. నీకేంట్రా బాధ? దాంట్లో ఏం రాశారంటే, ఈవిడ మంచి మనిషి అంటే నేనే నమ్మాలా, ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకున్న మంచి ఆమె అని జోహార్ మాధవరెడ్డి. బలిసి కొట్టుకుంటున్నాడు వీడు. చూశారు కదా, మాధవరెడ్డి గారి పేరు తీసుకొచ్చి నారా భువనేశ్వరి గారితో ట్యాగ్ చేసి లోకేష్ గారి బర్త్ గురించి, ఇదిగోండి మళ్ళీ కలిసిన ఈ మల్లె మనస్సులకి శుభాకాంక్షలు. ఏంట్రా ఈ పిచ్చి పోస్టు? ఇది చూడండి ఇక్కడ, ఒరే పసుపు గొర్రెలు వివేక హత్య దగ్గర లేని జగన్కి తాటాకులు తర్వాత కట్టండి, ముందు బాలయ్య కొంపలో నిజాలు చెప్పండి. ఏంటిది? వాచ్మెన్ తల మీద బండ నువ్వు వేసావా లేదా బాలయ్య? చూసావరా అసలు వివేకని ఎవరు చెప్పారు? నువ్వు చూసావా దగ్గరుండి? నీ బోర్డు పైచ్యం ఏంటరా అక్కడ కూర్చుని? ఇక్కడ కూర్చుంటే యూకేలో మమ్మల్ని ఎవరు పట్టుకోరు, ఎప్పటికీ ఇండియా రావాల్సిన అవసరం లేదు, చమడాలు ఒలుస్తారు అని చెప్పి భయం లేకుండా తిరిగావు కదా, ఏమైంది ఈరోజు? అది కూడా చూపిస్తాం మీకు, ఆగండి. ఇది పరిస్థితి. అక్కడ ఫేస్బుక్లో ఉన్న ఫోటో చూసి ఈ క్యాండిడేట్ కాదనుకోకండి, కానీ కుంటున్నావా? 2 కొంటాలే. ఇది పరిస్థితి బయటకు రావటం. చూశారు కదా, ఇది సర్వసాధారణమైన స్పందన అండి. మన ఇళ్లలో మహిళల గురించి అవ్వనండి, లేకపోతే బయట ఏ మహిళ గురించి అవ్వనండి, ఆఖరికి వైకాపాలో ఉన్న ఎలాంటి ప్రైమ్ ఉమెన్ అయినా, హైబ్రిడ్ పీపుల్ అయినా కూడా, ఎవరి గురించి ఇలా మాట్లాడినా కూడా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు ఇలాగే రియాక్ట్ అవ్వాలి. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన ఏ నా కొడుకు ఇలా మాట్లాడరు. ఇప్పుడు ఈ పంచప్రభాకరు, ఈ సోకాల్డ్ ప్రదీప్ చింతల మీరు ఇండియాకి వచ్చే దమ్ము చేస్తారా? ఇది నా మొదటి ప్రశ్న. కూర్చుని విర్రవీగుతూ ఫోటోలు పెట్టి ప్రతి ఒక్కరి గురించి చేస్తారు. ఇక్కడ ఈ పంచప్రభాకర్ గారి తమ్ముడు చూడండి, మీరు మొగుడిని వదిలేసి ఏంటి పతివ్రతను కూడా నీతులు చెబుతున్నావా? నీ పెళ్ళాము నీ మొగుడు గురించి ఎవరైనా మాట్లాడతారా? ఇంకోళ్ళ ఇళ్ళ గురించి నీకెందుకురా? ఇంకోళ్ళ మహిళ గురించి మాకే కుసంస్కారంగా ఉంటుంది నీ ఫ్యామిలీ లైన్ గురించి మాట్లాడాలంటే. నీకు హర్ట్ అవ్వదా? అయినా నీ హర్ట్ లాంటి స్మాల్ వైలెన్స్ ఎందుకులే? రెడ్ బుక్ కాదు, రేపు రాజారెడ్డి రాజ్యాంగం వచ్చినా చూపిస్తా, అది వచ్చినప్పుడు కదా. అయినా నువ్వు ఇండియాకి వచ్చినప్పుడు కదా, నువ్వు రా. వచ్చేసారి మీ ప్రభుత్వమే వచ్చిందనుకో, నువ్వు ఇండియాకే వచ్చావు అనుకో, జనాలు చెక్కేస్తారు నిన్ను, గుర్తుంచుకో విషయం. అండ్ ఇదంతా కాకుండా అండి, ఒక్కసారి ఈ ప్రదీప్ చింతల అని ఉంటాడు చూడండి, అతను పెట్టే థమ్స్ ఇంకా వెరైటీగా ఉంటాయి.
ఆ ప్రదీప్ చింతార్ పెడతాడు తమ్ములు. ఇంకా ఈ భాస్కర్ రెడ్డి అంటే అరెస్ట్ చేశానంట ఆదరణ వస్తుందంట. ఎలాంటి ఆదరణ? సరిగ్గా కొట్టారా లేదా అనా, జనాలు ఇంకా తిరగబడలేదన్నా. దీనికి ఒక తంబెట్టి చెప్తాడు, అపూర్వ స్పందన, మానవత్వం బతికే ఉంది, మీ అందరికీ ధన్యవాదాలు. ఎవడు చెప్పాడా నీకు? ఇంకోటి రాస్తాడు, విచక్షణారహితంగా కొట్టారు, పోలీసులు కొట్టడని కేసులు పెట్టారు. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి పోలీసులు కొట్టారు కేసు, తర్వాత స్టేషన్లో చితకబాది, ఆ తర్వాత ఎవరు కొట్టారో ఎవరికేం తెలుసాయా? కుంటుతో డ్రామాలు వేస్తున్నాడేమో. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో తేలేదాకా నువ్వెవడు బోడి పీకేది? పోయి బోరుగడ్డతో మీటింగ్లు పెట్టుకోండి మీరందరూ. ఇప్పుడు దమ్ముంటే కోడా వెంకటేశ్వరరావు బిల్ జూమ్ కాల్లో పెట్టుకో, నువ్వు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. ఇంకా మొత్తం చెక్కేస్తారు ఇండియాకి వచ్చిన తర్వాత. ఈసారి జనాలందరూ ఎవరు చేతులు గాజులేసి కూర్చోరు. భువనేశ్వర్ గారు నన్న లేకపోతే బాలకృష్ణ గారి వైఫ్ అన్నవా కాదు. మీరు కెలకని ప్రపంచం అనేది లేదు ఇక్కడ. ఎవరిని పడితే అండి రెచ్చిపై గెలికారు చూడండి. రండి దమ్ముంటే. ఇలా దమ్ము ధైర్యం లేకుండా ఓ మూల కూర్చుని మిడిసి నవ్వుకుంటూ పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ మేము మగాళ్ళం అని చెప్పి తిరిగితే కుదరదు. మీ బ్రాకెట్లో మేల్ అని టిక్ కొట్టాలంటే మీరు ఇండియాకి వచ్చిన తర్వాతే టిక్ కొడతాము. ఇది ఒక మహిళగా నేను చెప్తున్నాను. ఏమన్నా చావు, నాకు సంబంధం లేదు. డైరెక్ట్గా ఇలాంటి బూతులు నువ్వు పబ్లిష్ చేసినప్పుడు, నేను చదివినప్పుడు నాకు మనోవైకల్యం కలిగి, నాకు మానసిక బాధ కలిగి, నీలాంటి నీచులతో పాటు ఈ భూమి మీద ఉంటున్నానన్న బాధ కలిగి, నువ్వు మగాడివని ఒప్పుకోవాలనుకుని నీకు పక్కన టిక్ కొట్టాలంటే నువ్వు ఇండియాలో ధైర్యంగా ఇప్పుడు అడుగు పెట్టి తర్వాత వెళ్ళు, అప్పుడు ఒప్పుకుంటారు. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏం జరుగుంటుంది? ఇలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సరిపోతుందా, లేకపోతే ప్రభుత్వం ఇంకా టఫ్గా వెళ్ళాలా? అమెరికాలో కూర్చున్న పంచ్ ప్రభాకర్ అవనండి, ప్రదీప్ అవనండి, వీళ్ళకి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, లుకౌట్ నోటీసులు ఇచ్చి జారీ చేసి ఇండియాకి తరలించుకొచ్చి గుణపాఠం నేర్పకపోతే ఇలాంటి పైశాచికమైన ఆనందం పొంది మాటలతో పిచ్చిగా ఇంకోళ్ళ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ కాపరాలను ఎలా చేస్తున్నారో కూడా రేపు ఎలగబెట్టే ఇలాంటి దరిద్రుల్ని కరెక్ట్ చేయడానికి స్కోప్ ఏంటో కూడా మీరు అందరూ సజెషన్స్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.